న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చే వరకు పోరాడతామని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ 106 కోర్టులు సుమారు 39,000 మంది న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయవాదులపై రోజురోజుకు దాడులు అధికమవుతున్నందున రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు. మంథనిలో న్యాయవాదుల దంపతుల హత్యతో మొదలుపెడితే ఎన్నో దాడులు జరిగిన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాడులు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్కు రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటటువంటి స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది. ఆ స్ట్రీట్ వెండర్ల యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా దాడులు చేస్తే యాక్షన్ తీసుకోవాలి. ఒక స్ట్రీట్ వెండర్ని కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మున్సిపల్ అధికారులు కానీ, ఒక గ్రామ పంచాయతీ అధికారి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఒక స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది. లాస్ట్కు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక చట్టం ఉంది. కానీ న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వాళ్ళని రక్షించేటటువంటి గాను చట్టం లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే ఒక్క న్యాయవాదిగా న్యాయవాదుల రక్షణ చట్టం ఈ తెలంగాణలో తీసుకురావాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అనేక సార్లు కలిసినాం. మరి గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా రిస్క్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా చేయటం అనేది జరిగింది. ఏమని, ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద తెలంగాణలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి.